ప్రభుత్వం వైఖరి మోడీ 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 కేంద్ర ప్రభుత్వం వైఖరి కేంద్ర ప్రభుత్వం వైఖరి వారి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులపైన పార్లమెంట్ సభ్యులపైన గతంలో ఉన్నటువంటి మంత్రులపైన ఈడీ ఐటీ దాడులు చేస్తూ చివరికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడినటువంటి ఒక మహిళా సోదరుమణి కేసీఆర్ గారి పుత్రిక పైన కూడా నిన్న అకారణంగా అక్రమంగా ఈడీ దాడులు చేసి అరెస్ట్ చేయటం దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. వారికి అండగా నిలబడాలని చెప్పి రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, నిరుద్యోగ యువకుల పక్షాన నిలబడ్డటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన కక్షపూరితంగా అనేక చర్యలు చేపడుతుంది. ఈరోజు ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను మహారాష్ట్రలో కానీ ఇతర ప్రభుత్వాలను కూల్చి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేసి విఫలయత్నం చేసి మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ప్రజల పక్షాన ఎవరు పోరాడినా, ప్రజల హక్కులు కాపాడాలన్నా, రైతుల హక్కులు కాపాడాలన్నా వ్యక్తులపైన, సంస్థలపైన, సంఘాలపైన, ప్రభుత్వాలపైన, పార్టీలపైన మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా తన జేబు సంస్థలుగా వాడుకుంటున్నటువంటి సిబిఐ, ఐటీ, ఈడీ దాడులు చేయిస్తూ, అక్రమ అరెస్టులు చేస్తూ